జనసేన పార్టీ భవిష్యత్తులో మరింతగా బలపడుతోందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తన కార్యాలయం వద్ద ఉదయం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పార్టీ జెండా ఎగురవేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున జెండా ఆవిష్కరణకు హాజరయ్యారు. ఉద్యమ క్రియాశీలక సభ్యత్వంను సాధకులు రెట్టించిన ఉత్సాహంతో చేయాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. జనసేన పార్టీ నాయకులకు, వీర మహిళలకు, జన సైనికులకు, యువతకు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం. ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా 12 జనసేన పార్టీ ఆవిర్భవించి 12 సంవత్సరాలు పూర్తి చేసుకొని 13వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భముగా ఈరోజు దేశ వ్యాప్తంగా కూడా జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండల కేంద్రాలలో, ప్రతి చోట కూడా ఈ యొక్క జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. జనసేన పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్లడమే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం. అదే సిద్ధాంతంలోనే జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా ఈరోజు దాంతో పయనిస్తున్నారు. మనందరికీ కూడా తెలుసు, 12 సంవత్సరాలకు ముందు 50 మందితో స్టార్ట్ చేసి ఈరోజు 13 లక్షల మందితో జనసేన పార్టీ బలంగా ఏర్పడిందంటే కేవలం మన జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఒక పట్టుదల, ఒక ఆశయం నెరవేర్చుకున్నారనేసి కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయం మేరకు, ఆదేశం మేరకు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ఆరణి శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో తిరుపతి జనసేన పార్టీ ముందు ఈ యొక్క జనసేన జెండాను గౌరవంగా వీర మహిళలు, జనసేన నాయకుల మధ్యలో జెండా ఎగురవేయడం, అలాగే పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి ఆధ్వర్యంలో ఈ యొక్క అద్భుతమైన పండుగ వాతావరణంలో జనసేన వీర మహిళలు, నాయకులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనే కాకుండా రాష్ట్రంలోనే కాకుండా మీరు గమనిస్తే ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా, మీరు అమెరికా తీసుకోండి, యూకే, ఆస్ట్రేలియా, కువైట్, దుబాయ్, ప్రతి దేశంలో కూడా మన జనసేన సైనికులందరూ కూడా ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు తనదైన శైలిలో ఏదైతే ఆశయాలతో పార్టీ పెట్టారో ఈరోజు గిరిజనులతో ఆయన వాళ్లకు ఎంత సేవ, వాళ్లకు 2017లో గిరిజన ప్రాంతంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ గారు అరకులో ఆయన ఎప్పుడైతే ఉప ముఖ్యమంత్రి అయ్యారో వాళ్లకు ఏం చేశారనేది ఈరోజు రాష్ట్రం అంతా చూస్తూ ఉంది. గిరిజనుల రాష్ట్రంలోనే కాదు, యావత్ భారతదేశంలో జన సైనికులకు అందరికీ ఒక పండగ. ఈ యొక్క పండగ వాతావరణాన్ని తిరుపతిలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గారు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో జెండా వందన కార్యక్రమం చేసి ప్రతి వీర మహిళలకు, జన సైనికులకు, ప్రతి ఒక్కరికి జనసేన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎవరెవరైతే 2014 పార్టీ పెట్టినప్పుడు ఎవరెవరైతే మాట్లాడారో వాళ్ళందరూ కూడా ఈరోజు నోరు మూసుకొని జనసేన పార్టీ అంటే ఒక సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజల పక్షాన నిలబడి పవన్ కళ్యాణ్ గారు పోరాట స్ఫూర్తిని తీసుకొని ఈరోజు యావత్ రాష్ట్రం కాకుండా భారతదేశం మొత్తంలో యువత మొత్తం కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తుందంటే ఆయన ఈ 13 సంవత్సరాలు ప్రజల పట్ల ఆయన నిలబడినటువంటి తీరు కానీ, ప్రజల కష్టాల్లో ఉంటే ఆ కష్టాల పట్ల ఆయన చేసినటువంటి పోరాటం కానీ ఈరోజు యావత్ భారతదేశం అంతా కూడా చూస్తుంది. ఈ యొక్క పండగ వాతావరణం మా జన సైనికులకు, వీర మహిళలకు, మా జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి ఈ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ, తిరుపతిలోని జన సైనికులకు, వీర మహిళలకు, ప్రజలందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం.